మోడీ గారు మాట్లాడుతూ ఎప్పుడు హిందీలో మాట్లాడే మోడీ గారు మన భారతదేశంలోనే ఇంగ్లీష్లో డైరెక్ట్గా ప్రపంచం మొత్తానికి అర్థమయ్యేలాగా వార్నింగ్ కూడా జరిగింది. అంటే మోడీ గారు స్టాండర్డ్ ఒకటైతే ఫిక్స్ అయి ఉంటాడు మెంటల్గా. ఏమై ఉండొచ్చు? మోడీ గారు ఫిక్స్ అయ్యారండి దీనికి. ఎవరైతే ఈ యదవ పని చేశారో ఈ దేశపు వాళ్ళు, వాళ్ళకైతే విటిన్ నాకు తెలిసి యుద్ధం అనేది ఉండిద్ది. ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళ మీద అటాకింగ్ ఉండిద్ది. మోడీ గారు వదిలిపెట్టరు. ఆయన ఈరోజు మనం భారతదేశం చాలా ప్రశాంతంగా ఉంది. మనం స్నేహానికి స్నేహం, శత్రుత్వానికి శత్రుత్వమే. ఎవరైనా మంచిగా వస్తే మంచి, డి అంటే డి. ఈరోజు మోడీ గారు ఎక్కడ దగ్గరు, వాళ్ళని మాత్రం వదిలే పరిస్థితే లేదు. దీనికి సంబంధించిన వాళ్ళందరూ త్వరలోనే యాక్షన్ ఉండిద్ది. అలాగే దేశం లోపల ఉండి వాళ్ళకి షెల్టర్ ఇస్తా, వాళ్ళకి జిందాబాద్లు కొడుతున్న వాళ్ళని కూడా తరిమి కొట్టాలని నేను కోరుతున్నాను. మనం ఇంకా యుద్ధం ప్రకటించలేదు, అఫీషియల్గా కూడా ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు, కేవలం ఉగ్రవాదాన్ని అంతమొప్పుతామని మాత్రమే అన్నాం. కానీ ఈలో పాకిస్తాన్ ఆర్మీ అలర్ట్ అయిపోయి క్షిపణులను పరీక్షించుకుంటుంది. అంటే వాళ్ళ బలాలను పరీక్షించుకుంటున్నారా, లేదంటే మాకు ఇంత బలం ఉందని మనకు చూపిస్తున్నారా అర్థం కావట్లేదు. ఏమండి, పాకిస్తాన్ ఆర్మీ ఇండియా కూడా బేకలేదు. వాళ్ళకి ఈరోజు తినడానికి తిండే లేదు. పాకిస్తాన్లో అల్లాడుతున్నారు పాకిస్తాన్ ప్రజలు. కానీ కొంతమంది అక్కడున్న రాజకీయ నాయకులు అయితే పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తా అనవసరంగా వాళ్ళ ప్రజలను కూడా సఫర్ చేపిస్తున్నారు. వాళ్ళు చేసే మూర్ఖ పనుల వల్ల వాళ్ళ దేశ ప్రజలు కూడా అల్లాడుతున్నారు.